అమ్మా నాన్నలుగా మారిన ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నారుల బోసి నవ్వులు ముద్దులొలికే మాటలే ఆనంద క్షణాలు. కానీ పిల్లల అల్లరిని భరిస్తూ వారిని పెంచడం ఓ సవాలే. అందులోనూ మానసిక ఎదుగుదల సరిగా లేని చిన్నారుల పెంపకం అయితే మనోవేదనతో కూడినది. పిల్లల్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఆ తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి చేయూతనిస్తుంది స్మైల్ స్పెషల్ స్కూల్. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న స్మైల్ స్పెషల్ స్కూల్ పై ప్రత్యేక కథన. జీవితాల్లో ఎదురైన అనుభవాలు, పడిన ఇబ్బందులు మనకు ఎన్నో నేర్పిస్తుంటాయి. అలాంటి ఒక అనుభవం నుంచి వచ్చిందే హైదరాబాద్ నాగోల్లోని ఈ స్మైల్ స్పెషల్ స్కూల్. పేరులోనే సంతోషం, చిరునవ్వు నింపుకున్న ఈ పాఠశాల ఎందరో చిన్నారులు, వారి తల్లిదండ్రుల జీవితాల్లో కొత్త సంతోషాలను నింపుతోంది. అసలు కదల్లేరు అనుకున్న వారిని నడిచేలా చేస్తోంది. మాటలు రాని వారికి అమ్మగా మారి పలుకులు నేర్పిస్తోంది. మానసిక ఎదుగుదల లేని వారికి అన్నీ తానై అండగా ఉంటోంది. పిల్లలకు థెరపీల ద్వారా మంచి చికిత్సను అందిస్తూ వారిని అందరిలాగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. కాన్పు సమయంలో ఎదురైన ఇబ్బందుల వల్ల జన్యుపరమైన సమస్యలతో సరిగ్గా ఎదుగుదల లేని పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారికి అవసరమైన చికిత్సను అందిస్తోంది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వారికి అవసరమయ్యే అన్ని రకాల సదుపాయాలతో ఆకట్టుకుంటోంది. ఈ పాఠశాల ఏర్పాటు వెనుక ఓ మానవీయ కోణం ఉంది. కొందరు డిఫరెంట్లీ ఏబుల్డ్ తల్లుల కృషి ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ లో ట్రైనింగ్ పొంది ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేసిన లక్ష్మీ నీలిమ ఈ పాఠశాలను 2021లో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మానసిక ఎదుగుదల లేని ఓ చిన్నారి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన నీలిమ ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలని భావించారు. ఆ చిన్నారిని తన వద్దే ఉంచుకొని థెరపీలు ఇవ్వటంతో పాటు అలాంటి పిల్లలున్న తల్లులను ఒక్కచోట చేర్చి స్మైల్ స్పెషల్ స్కూల్ ని ఏర్పాటు చేశారు. పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే ఇబ్బందులు 1-2 కాదు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వారు ఒకరిపై ఒకరు ఆధారపడకుండా తమ పని తాము చేసుకునేలా తీర్చిదిద్దడమే స్మైల్ స్కూల్ ప్రథమ లక్ష్యం. మానసిక వికలాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారిలోనూ ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వారి ఆసక్తిని తెలుసుకుని అందులోనే వారికి శిక్షణ ఇస్తున్నారు. సంగీతం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ తో పాటు వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. కోవిడ్ టైంలో ఒక పాప వాళ్ళ పేరెంట్స్ థెరపీస్ లేకపోవటం వల్ల ఆ రీజన్ తో ఇలా థెరపీస్ ఇక్కడ ప్రాబ్లం అయింది మాకు అని చెప్పడంతో ఒక పాపని హాస్టల్లో చేర్పిస్తాము అనేసరికి హాస్టల్లో వద్దండి అని చెప్పేసి నేను చూసుకుంటాను, ఆ పాపకి నా దగ్గరే థెరపీస్ ఇస్తాను అనేసరికి వాళ్ళు నెక్స్ట్ డే తీసుకొచ్చి నా దగ్గర దింపడం జరిగింది. 2-3 పేరెంట్స్, నా కొలీగ్స్ నాకు సపోర్ట్ చేయడం వల్ల మీరే ఇన్స్టిట్యూట్ రన్ చేయొచ్చు కదా, ఈ ఆర్గనైజేషన్ అనేది మీరే రన్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి నాకు ఒక థాట్ రావడంతో ఈ స్మైల్ స్పెషల్ స్కూల్ అనేది, స్మైల్ ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది. వీళ్ళకి థెరపీస్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట వినట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, ఇలాంటివి అనుకుంటారు. వాళ్ళని మేము ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ వాళ్ళు చేసుకునేటట్టు చేయాలని మేము అనుకుంటాము. ఇక్కడ మా దగ్గర దాదాపు 120 కిడ్స్ దాకా ఉన్నారు. అండ్ వి గివ్ ఆల్ కైండ్ ఆఫ్ థెరపీస్ టు ద చిల్డ్రన్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్, లైక్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, స్పెషల్ ఎడ్యుకేషన్, సెన్సరీ ఇంటిగ్రేషన్, బిహేవియర్ మోడిఫికేషన్, మ్యూజిక్, డాన్స్, యోగా, వొకేషనల్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా బేసిక్గా అందరు కిడ్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇస్తూ ఉంటాం. నాకు ఒక మైక్రోసెఫాలిక్ కిడ్ ఉంది. పర్సనల్గా షీఈ్ కంప్లీట్లీ బెడ్ రిడెన్. తన కోసం అన్ని థెరపీ సెంటర్స్ చూశాను, అన్ని స్కూల్స్ చూశాను. నాకు అనిపించింది ఏంటంటే తన కోసం ఏదైనా చేయాలి, తనను నేను నేర్చుకోవాలి అని అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ త్రూయే నాకు పాసిబుల్ అవుతుంది. సో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి నేను ఎన్నో స్కూల్స్ తిరిగాను. కానీ నాకు మంచిగా అనిపించి ద ప్లేస్ వేర్ మా బేబీ ఫిట్ అవుతుంది అని అనిపించిన స్టాప్ వచ్చేసి స్మైల్ స్పెషల్ స్కూల్స్.
ఆస్పత్రిలోని చికిత్సతో పాటు పాఠశాలలోని విద్యను ఇక్కడే అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈ స్కూల్ కి వచ్చిన తరువాత తమ చిన్నారుల్లో మంచి మార్పు చూస్తున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబు ఇప్పుడు హైపర్ యాక్టివ్ కిడ్ అన్నమాట. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత హైపర్ యాక్టివ్నెస్ కొద్దిగా తగ్గింది. యాక్చువల్గా ఈ స్కూల్ వాతావరణం వాడికి బాగా నచ్చింది. స్లీప్ బాగా పోతున్నాడు, ఫుడ్ కూడా టైం టు టైం తింటున్నాడు. థ్యాంక్స్ టు స్మైల్ స్కూల్ అన్నమాట. ఆ పిల్లలు నిహాన్, నిర్వాన్, ట్విన్ బాయ్స్, 9 years old. సో స్మైల్ స్పెషల్ స్కూల్లో వాళ్ళు 1 year నుంచి వస్తున్నారు ఇక్కడికి. సో మా పిల్లలు ఇక్కడికి రాకముందు స్పీచ్ ఇనిషియేషన్ అనేది చాలా తక్కువ ఉండేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మ్యూజిక్ థెరపీ కానీ, ఆ కర్ణాటిక్ మ్యూజిక్ క్లాసెస్ కానీ, దానివల్ల అంటే నేను చెప్పినట్టు నాకు ఇద్దరు అని చెప్పినాను కదా, ఒక బాబు హీ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్స్. అది మేజర్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. మాకు అది చాలా పెద్ద పాయింట్ అది. యాక్చువల్లీ ఇక్కడికి ఒక 3-4 years నుంచి పంపిస్తున్నాము. స్టార్టింగ్లో అసలు చాలా ప్రాబ్లం ఉండే. తను ఒక చోట కూర్చోబెట్టాలన్నా కూర్చునేది కాదు అసలు. స్కూల్కి వచ్చాక చాలా చేంజ్ వచ్చింది. మేడం వాళ్ళు బాగా చూస్తారు. ప్రతి కిడ్ని ఇండివిజువల్గా కేర్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి, ఎలా చేస్తే వాళ్ళకి ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని స్పెషల్ కేర్ తీసుకుంటారు. మ్యామ్, ఆయమ్మ సపరేట్గా ఉంటారు. మా పాపకి కూర్చోబెట్టాలంటే అసలు మా వల్ల అయ్యేది కాదు. ఒక చోట కూర్చొని ఒక 1/2 hour కూడా ఉండేది కాదు. ఊరికే అటు ఇటు తిరుగుతూ తనలో తనకి ఎలా ఉండాలి ఏంటి అని. ఇప్పుడు ఓకే, చాలా చేంజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక కూర్చుంటుంది, కొన్ని కమాండ్స్ ఫాలో అవుతుంది, వింటుంది, అర్థమవుతుంది. చాలా హెల్ప్ అయింది మాకు ఈ స్కూల్. అప్పుడు బాబుకి ఎమోషన్స్ తెలియకపోతుండే, కమాండ్స్ ఫాలో అవ్వకపోతుండే. ఇప్పుడు ఒక 6 months నుంచి వాడు బిహేవియర్ లో చేంజ్, ఎమోషన్స్ తెలుస్తున్నాయి. ఇప్పుడు వాడికి ఇది కావాలి అంటే ఇది కావాలని పట్టుబట్టి ఏడ్చి సాధించుకుంటున్నాడు. ఇప్పుడు అదొకటి మంచి ఇంప్రూవ్మెంట్. నేను హ్యాపీ అవుతున్నాను దానికి. ప్రత్యేక అవసరాల పిల్లలకు కావాల్సింది కాస్తంత ప్రేమ, సొంతంగా తమ పని తాము చేసుకునే శిక్షణే. అలాంటి వారికి అండగా ఉంటున్న స్మైల్ స్పెషల్ స్కూల్ కొందరు తల్లుల కష్టం నుంచి పుట్టింది మాత్రమే కాదు, మరెందరో తల్లుల కన్నీళ్లను తుడుస్తోంది.